తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పట్టణాభివృద్ధి సంస్థలపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. సచివాలయం 2వ బ్లాక్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సిహెచ్ శ్రీధర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆనందరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షకు హాజరైన రాష్ట్రంలోని 20వ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల వైస్ చైర్మన్లు, అధికారులు, పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొని పనితీరు, ఆదాయ వనరులపై చర్చించారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో విప్లవ జ్యోతి అల్లూరి 127వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం, ప్రకాశం చౌక్, ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనంలో అల్లూరి విగ్రహం వద్ద పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ భీమవరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చేసి ఆవిష్కరించడం గర్వకారణమన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తితో యువత దేశం కోసం సేవ చేయాలన్నారు. సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవాధ్యక్షులు డాక్టర్ అల్లూరి రామకృష్ణరాజు, ఉపాధ్యక్షులు ఉద్దరాజు వేణుగోపాలరాజు, సిహెచ్ ఝాన్సీ, కోశాధికారి నడింపల్లి వెంకట సత్యసుబ్బరాజు, జాయింట్ సెక్రటరీ కేవి సత్యనారాయణరాజు, మాజీ కార్యదర్శి కలిదిండి గోపాలకృష్ణరాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాట యోధుడు, మా ప్రాంత వాసి, ఆ తర్వాత మన్యం వీరుడిగా ప్రసిద్ధి చెందిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఎన్ని విగ్రహాలు ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారి స్వయంగా ఇక్కడికి వచ్చి మరి ఆవిష్కరించిన ఈ ప్రాంగణంలో ఈ జయంతి ఉత్సవాల్లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. 125వ సందర్భంగా జరిగినప్పుడు మరి అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పటికీ మరి నేను ఇక్కడికి ఆ జయంతి ఉత్సవంలో పాల్గొలేకపోయా. ఈ 127వ జయంతి ఉత్సవంలో ఇంతమంది యువ ఆరు కుర్ర అల్లూరి సీతారామరాజుతో కూడా కలిసి ఈ చక్కటి ఉత్సవంలో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎప్పటికీ కూడా తెలుగు జాతి ఉన్నంతకాలం ప్రజలు మర్చిపోకూడని ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మహా వ్యక్తుల్లో సీతారామరాజు గారు అగ్రగణ్యులు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన స్ఫూర్తితో మనం అందరం, ఆయన ఇప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఇప్పుడు స్వాతంత్రం మనకు అవసరం లేదు. మన హక్కుల పరిరక్షణ కోసం, మనకు కావలసిన పనులు సాధించుకోవడం కోసం అల్లూరి సీతారామరాజు బాటలో, అంటే ఆ స్ఫూర్తి మన అందరిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అల్లూరి స్ఫూర్తితోనే మేమందరం కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు కానీ, క్షేత్రీయ సేవా సమితి ప్రెసిడెంట్ గారు కానీ, కమిటీ సభ్యులు కానీ, క్షేత్రీయ పెద్దలు కానీ, వివిధ పెద్దలు, పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఈ కార్యక్రమం చేసినందుకు వారందరినీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని అందరూ కూడా అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ముందరికి కొనసాగాలని. ఎందుకంటే ఆయన ఆ రోజు స్వతంత్రం కోసం మన్యంలో ఆ రోజున ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో వారందరి కోసం పోరాడిన వ్యక్తిని ఆయన అందరూ కూడా స్మరించుకోవాలని చెప్పి మన సమాచారం. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతిని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. మరి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు దేశ సేవలో తన ప్రాణాలు కూడా కోల్పోయారు. అటువంటి మహానుభావుడు దేశం కోసం మన్యంలో పర్యటించి బ్రిటిష్ వారిని ఎదిరించి మరి స్వాతంత్రం కోసం ఎన్నో రకాలుగా పోరాటం చేశారు. మరి ఆయన స్ఫూర్తి కూడా తీసుకుని మరి ప్రజలందరూ కూడా, అలాగే యువతరం కూడా అటువంటి మహానుభావుడిని గుర్తెరిగి మరి ఎల్లవేళలా దేశ బాగు కోసం అందరూ కూడా ఆయనలాగా మసులుకొని ఆయన స్ఫూర్తితో మరి ఎంతోమంది గిరిజనులు
కూడా లబ్ధి పొందారు. మరి అటువంటి మహానుభావుడిని మనం ఎల్లవేళ గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం 125వ జయంతికి ఈ విగ్రహాన్ని మనం భీమవరం ప్రాంతంలో మన ప్రాంతం వాడే కాబట్టి ఆయన సీతారామరాజు గారు ఈ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించడం కూడా జరిగింది. ఆయన అతి చిన్న వయసులో 22 ఏళ్ళు 23 ఏళ్ళ వయసులోనే ఉద్యమాన్ని మన్యంలో ప్రారంభించి వాళ్ళందరినీ చైతన్యవంతం చేసి అక్కడి నుంచి యావత్ బ్రిటిష్ గవర్నమెంట్ని ఆయన గడగడలాడించిన వ్యక్తి. బ్రిటిష్ గవర్నమెంట్ అంతా సీతారామరాజు గారి పేరు చెప్తే కూడా మొత్తం వాళ్ళు గడగడలాడారు. ఆ రోజుల్లో అది పెద్ద విప్లవం, దేశంలో జరిగిన పెద్ద విప్లవాల్లో ఒకటి. ఆ విప్లవంలోనైనా అతి చిన్న వయసులోనే ఆయన బ్రిటిష్ వాళ్ళ తోటాలు బలయ్యారు. ఆ యొక్క చరిత్రని యువత అంతా తెలుసుకుని ఆయన జయంతిని మనం ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకోవడం, ఆయన స్ఫూర్తితో దేశ సేవ చేయడం అనేది అందరూ అలవర్చుకోవాలి. సహజ నటుడు ఎస్వి రంగారావును భారతరత్నగా ప్రకటించడానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ఎస్వీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బొలిశెట్టి ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మార్నిడి బాబ్జీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ ని ముందుకు తీసుకురావడం అది హర్షణీయం. ఎందుకంటే అటువంటి మహానటుడిని మళ్ళీ మన తెర మీద ఈ రోజు వరకు చూడలేదన్నలో అతిశయం లేదు. ఆయన నటించిన పాత్రలో కన్నీరు తెప్పించి పాత్ర 12 కాపురం గాని, మరి తాత మనోడు గాని మనం బోధించిన సందర్భం చిన్న వయసులో అలాంటి మహానటుడు, పౌరాణిక నటుడు, మరి యమధన్ రోజు పాత్ర తిరుగులేని నటుడు, మరి అలాంటి నటుడికి ఇవాళ గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కూడా నేను కూడా భావిస్తూ భారతరత్నకి డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీజీకి, మరి బీజేపీ పార్టీకి ఈ రోజే నా లెటర్ మీద అందజేస్తాను. వాళ్ళు ఒక్కరు చేసినట్టు కాదు, ఈ విగ్రహానికి నాలాంటి వాళ్ళు చాలా మంది కోఆపరేట్ చేశారు. మరి భారతరత్నకి ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుని అందరూ మనం వాళ్ళు ఇచ్చేందుకు మనం ప్రయత్నం చేస్తే, ఇవ్వకపోతే ఇస్తే ఎక్కడా కూడా వెసులుబాటు లేకుండా దీన్ని ఎక్కడ అప్పు కూడా తేలేని పరిస్థితి తీసుకొచ్చిన ఈ రాష్ట్ర దుస్థితి నుంచి మరి ఆయన కొంత టైం ఇచ్చిన తర్వాత మనం ఏ కోరికన్నా కోరాలి. కాబట్టి మన సన్మానాలు ఏంటంటే ఈ ఊరికైనా పనిచేసిన తర్వాత నిజాయితీ అయిన పరిపాలన అందిన తర్వాత దానికి అర్హత ఉంటుంది మనకి. ఇప్పటికే ఓట్లేశారు, గెలిపించారు, బాధ్యత పెట్టారు, మళ్ళీ నాకు సన్మానం చేసి బాధ్యతలు పెట్టకుండా నాకు సన్మానాలు ఏమవుతూ ఈ ఊరికి పనిచేసాక నాకు వెళ్ళిపోయిన సన్మానం చేయడంతో కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం రైవాడ గ్రామంలో వంగవీటి మోహనరంగ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమ నేత వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి ఎమ్మెల్యే పంచగల రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసిన రైవాడకు చెందిన కొండ్రపు సింహాచలం నాయుడును అభినందించారు. ఈ సందర్భంగా పంచగల రమేష్ బాబు మాట్లాడుతూ కాపు ఉద్యమ నేత వంగవీటి మోహనరంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ వంగవీటి కుటుంబంతో తనకున్న పరిచయాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాడుగుల జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాయపరెడ్డి కృష్ణ, టీడీపీ మండల అధ్యక్షులు చిట్టమరెడ్డి సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ కిలపతి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. రంగా గారు చేసిన ప్రతి కార్యక్రమం ఒక ప్రజా పోరాటం. ఆయన ప్రజల పక్షాన నిలిసే ఏ కార్యక్రమం చేసినా రిక్షా కార్మికులు కానీ, ముఠా కార్మికులు కానీ, అలా ఏదైనా కూడా ఆయన అణగారిన వర్గాలకి, అనగదొక్కబడిన వర్గాలకి ఆయన నాయకుడు అయ్యాడు తప్ప మరి ఆయన ఏ కానీ బతుకుంటే ఈ రాష్ట్రం ఇంకా చాలా మంచి, ఈ ప్రాంతాలు కాదు కానీ ఆ ప్రాంతాల్లో ఆయన ఒక విలవేల్పు. ఆయన చనిపోయినప్పుడు జరిగిన కాల్పుల్లో మేమందరం మా కుటుంబాల్లో 20 మంది చనిపోయారు. మా బామర్దులు కానీ, మా మేనల్లుడు కానీ, మా మేనమామ కానీ, ఇలాగూ మా బంధువర్గంలోనే. అంటే విచక్షణారహితంగా కాల్పులు జరగకపోతే కంట్రోల్లోకి రాని పరిస్థితి. ఆ రోజున ఒక ప్రజానాయకుడు చనిపోతే ఈ రాష్ట్రం అట్టుడికిపోయింది. కానీ ఆ జరిగిన పరిణామం మంచిదని నేను అంటలేదు, కానీ ఆ కాల్పుల వరకు రావటం, ప్రజా ఆస్తులను తగలబెట్టడం తప్పే. కానీ అంత మన్నలను పొందిన, ప్రజామన్నలను పొందిన నాయకుడు అయితే అని చెప్పక తప్పదు. రైవాడ గ్రామంలో సింహాచలం నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈ మధ్యనే ఎన్నిక కాబడిన ప్రజానాయకుడు ఇక్కడ మీకున్న మా పెద్దన్న బండారు సత్యనారాయణమూర్తి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం అనేది వారిని, రంగా గారినే కాదు వ్యవస్థను గౌరవించుకోవటం. అలాంటి వ్యక్తులు మనం గుర్తుపెట్టుకోవాలి. త్యాగం పోరాడిన వ్యక్తి, ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి వంగవీటి రంగా గారు అమరులైనారు. అంచేత యాక్చువల్ నేను శ్రీరాముని అడిగినప్పుడు
నేను ఇంకో వేరే దేవుడి దగ్గర వెళ్ళవస్తుంది అన్న ఏమనుకోక నేను రేపు వచ్చి దండ వేస్తా ఉన్నాను. కానీ భగవంతుడు మళ్ళీ అనుకోకుండా ప్రోగ్రామ్ చేంజ్ అవ్వడం, రమేష్ అన్న వస్తున్నసరికి సరే మా ఇద్దరం కలిసి వస్తే ఇంకా రంగా గారి గౌరవం ఉంటుంది, మాకు గౌరవం ఉంటుందని చెప్పి ఇవాళ రైవాడలో చాలామంది నాయకులు వచ్చారు. జనసేన, తెలుగుదేశం, అటు పెందుర్తి నియోజకవర్గం కానీ ఇటు మాడుగు నియోజకవర్గం కానీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ కూడా ఇలాంటి విగ్రహ ఫంక్షన్లో పాల్గొనడం ఇది ఒక మహాదృష్టంగా భావిస్తూ మా చేతుల మీదుగా రంగా గారి విగ్రహాన్ని ప్రారంభం చేసినందుకు, ఆ త్యాగం చేసినందుకు శివాంజలి నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తాను. మా భారతి గారికి, వార్డు అధ్యక్షుడు. నేను శివాంజలి నాయుడు కోరేది ప్రతి సంవత్సరం శివాంజలి నాయుడు గారు విధిగా ఈ రోజున మేము ఎక్కడున్నా మమ్మల్ని ఆహ్వానించు, మేము వచ్చి ప్రతి వార్షికోత్సవం కూడా జయంతి కూడా మా చేతుల మీదుగా జరిపిస్తాం. ఏదో విగ్రహం పెట్టేసాం, ఉపన్యాసం అని చెప్పి ఈ వేళతో ఇది ముగించుకుంటా ఆ మహానుభావుడిని వంగవీటి రాధాకృష్ణ గారిని జీవితాంతం కూడా రంగా అంటారు, రాధాకృష్ణ అంటారు. ఈ విగ్రహావిష్కరణ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే శ్రీ వంగవీటి మోహనరంగ గారు బడుగులు, దళితులు, వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసి లాస్ట్ బ్రీత్ వరకు కూడా వాళ్ళ కోసమే కృషి చేసిన వ్యక్తి. ఆయన యొక్క సిద్ధాంతాలను ఆచరించాలి లేదా భవిష్యత్ తరాలకు తెలియని అవసరం ఎంత ఉందని చెప్పి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి, నాయకుడి, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుసు. సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. టీడీపీ విధ్వంసాలకు పాల్పడుతుందన్న వైసీపీ అధినేత జగన్, వైసీపీ క్యాడర్ను భయాందోళనకు గురి చేస్తుందని ఆరోపణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత ఫైర్, ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యక్తిని పరామర్శించడంపై అభ్యంతరం. అనకాపల్లి జిల్లా ఏఎల్పురంలో అల్లూరి 127వ జయంతి, ముఖ్య అతిథిగా హాజరైన శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు. తాడేపల్లిగూడెంలో ఎస్వీ రంగారావు జయంతి, ముఖ్య అతిథిగా హాజరైన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.